మనలో చాలామందికి ఉన్న సమస్య ఏం తెలుసా? అభిషేకం అనేది ఆల్రెడీ మనలో ఉంది అనే వాళ్ళు చేతండి, లేదండి బయట నుంచి రావాలి అనే వాళ్ళు చేతండి. చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఇది అర్థం చేసుకుంటే అభిషేకం యొక్క రేంజ్ మారిపోతుంది. మనం ఇన్ని రోజులు అభిషేకము కొత్తగా పొందుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకంటే చాలామంది అంటారు, కొత్తగా అండి ఇప్పుడు వేయండి, నూనె వేసి రాయండి, కొత్త అభిషేకం వస్తుందని. ఎంత ఫూలిష్ డాక్టరీన్స్లో ఉన్నారంటే ఈ దినాల్లో అభిషేకం కూడా కొత్తగా వచ్చి ఆయిల్ పెట్టి ప్రేయర్ చేస్తే అప్పుడు అభిషేకం వస్తుంది అంటున్నారు. పాపం, ఎంత మూర్ఖపు బోధలు, ఎంత తెలివి తక్కువ బోధలు. 1 యోహాను 2:20 అయితే మీరు పరిశుద్ధిని వలన పొందబోతున్నవారా, పొందినవారా? పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా? ఈ ఒక్క ముక్క అర్థం కాదు చాలా మందికి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. కొత్తగా ఫ్యూచర్లో పొందబోతారు, రండి తైలాభిషేకం వేసి రుద్దుతాం పైన. లేదు. ఏ రోజైతే పరిశుద్ధాత్మ దేవుని మనలో పాపము గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ఒప్పింపజేశాడో ఆ రోజు ఎవరి కార్యం? అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం.